తాండూరు గంజ్ ఆవరణలో గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున రుద్రయాగం వర్ణయాగం నిర్వహించిన కటకం నరేందర్ అండ్ ఆఫీస్ బేరర్స్ గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వర్ణయాగము మరియు రుద్రాభిషేకము పెద్ద ఎత్తున తాండూరులోనే చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన భక్తులే అనుకోండి, రైతులే అనుకోండి, వ్యాపారస్తులే అనుకోండి, మా అమ్మాలి సోదరులే కానీ, మరియు చాట సోదరులే కానీ, గుమాస్తా సోదరులే కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. కాబట్టి అందరి సమక్షంలో అందరికీ కోరుకునేది ఏమంటే వర్షాలు బాగా కురవాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు. కళ్యాణార్థం ఈ గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ గంజి తాండూరు వారు అంటే మా వ్యాపార సంస్థ, ధాన్యము మరియు విత్తనాల సంస్థ మా వ్యాపార అసోసియేషన్ అసోసియేషన్ తరఫున ఈరోజు అనగా సోమవారం రోజు 20 జూలై 2026 ఉదయం 9 గంటలకు మా దగ్గర మా గంజి ప్రాంగణంలో షెడ్డు యందు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గత 2 నెలల నుండి వర్షాలు లేనందున పెద్ద ఎత్తున వరుణయాగ కార్యక్రమం నిర్వహించాలని వేద బ్రాహ్మణోత్తరములచే ఈరోజు ఉదయం 9 గంటలకు మొదట రుద్రాభిషేకం, ఆ పిదప జలాభిషేకం, ఆ పిదప శివపార్వతుల కళ్యాణం, అలాగే పంచసూక్త హోమరహిత వరుణయాగాన్ని కూడా నిర్వహించడం జరిగింది. పంచసూక్త అంటే మొదట నవగ్రహాలు, అలాగే గణపతి మరియు విష్ణు, శివుడు, ఆంజనేయ స్వామితో పాటు ఈ 5 సూక్తాలతో పాటు వరుణయాగాన్ని ఈరోజు వేద బ్రాహ్మణులు నిర్వహించారు. వారి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం యజ్ఞం ప్రారంభం కావందడే గంగాజలం అంటే వరుణుడు కరుణించాడు, వర్షం పడ్డది, మా పూజకు ఫలితం దక్కిందని, ఇలాగే బాగా వర్షాలు కురిసి బాగా పంటలు పండి మా రైతులంతా సుభిక్షంగా ఉండాలి, వారు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది లోక కళ్యాణం. రైతులు ఎప్పుడు కూడా బాగులేకుంటే ఆ సంవత్సరం చాలా అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. కాబట్టి వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మా వ్యాపార సంస్థ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున వర్ణయాగం మా గంజి ఆవరణలో జరుపుకోవడం జరిగింది. దీనికి మా గంజి వ్యాపారస్తులు, సభ్యులు, మాజీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ పేరు పేరున వారి సహకారం చెప్పుకోదగింది. వారు చాలా శ్రమ కోర్చి అందులో ప్రత్యేకంగా ఈ పటేల్ రామరెడ్డి గారు ఈ వర్ణయాగం గురించి, ఎస్ రామకృష్ణ గారు, అలాగే చాలామంది కోరారు, సల్ల దామోదర్ గారు, ఒక్కొక్కరి పేరు చెప్తే పేరు చెప్పకుండా కూడా చాలామంది దీని లోపల వారి కృప, వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క ఇది మాకు చాలా ఫలితం ఇచ్చింది. ఈరోజు చాలా గ్రాండ్గా పూజ జరుపుకోవడం జరిగింది. మా గుమాస్తా సోదరులు, అలాగే హమాలి చాట సోదరులు, దడవాయి సోదరులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది, పాత్రికేయులు ప్రతి ఒక్కరు కూడా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కరు కూడా దోహదపడినందుకు మీడియా పూర్వకంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పూజా కార్యక్రమం నిర్వహించిన పిదప రైతులు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది. కావున మరుణదేవుడు కరుణించాలని కూడా మళ్ళీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పిన మా సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వర్ణయాగము మరియు రుద్రాభిషేకము పెద్ద ఎత్తున తాండూరులోనే చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన భక్తులే అనుకోండి, రైతులే అనుకోండి, వ్యాపారస్తులే అనుకోండి, మా అమ్మాలి సోదరులే కానీ, మరియు చాట సోదరులే కానీ, గుమాస్తా సోదరులే కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. కాబట్టి అందరి సమక్షంలో అందరికీ కోరుకునేది ఏమంటే వర్షాలు బాగా కురవాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు. జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరం మీద కళ్యాణ అక్కడి నుంచి అర్చన చేసి మంచి నమస్కారం చేసి